హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క డే 26 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చామంటే లూపింగ్ స్టేట్మెంట్స్‌లో మనం వచ్చామంటే వైల్ లూప్ అనే దాని గురించి మనం క్లియర్‌గానే తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనం ఆల్రెడీ దీనికి ముందు వీడియోస్‌లో మనం వచ్చామంటే ఫర్ లూప్ గురించి మనం క్లియర్‌గానే తెలుసుకున్నాం. సో, ఈ వీడియోలో మనం వచ్చామంటే వైల్ లూప్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, మనకొచ్చేంటే ఫర్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? సో, మనకొచ్చేంటే నార్మల్‌గా మనకి మల్టిపుల్ ఒక టైమ్స్ మనకొచ్చేంటే ఏదైనా ఒక ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయాలన్నప్పుడు మనం వచ్చేంటే మల్టిపుల్ టైమ్స్ మనకొచ్చేంటే కోడ్‌ని రాసేదానికి బదులు మనమొచ్చేంటే ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో, మనకి సింపుల్‌గా, ఈజీగా మనకొచ్చేంటే సాల్వ్ చేసుకునే దానికోసం మనకొచ్చేంటే ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో, మనకి ఫర్ లూప్ అనేది ఎక్కడ వాడతామంటే మనకొచ్చేటి ఎప్పుడైతే మనకొచ్చేంటే స్టార్ట్ ఓకేనా. సో, అండ్ ఎండ్ అనేది మనకి క్లియర్‌గా తెలుసు. అలాంటి సిట్యుయేషన్‌లో మనం వచ్చేంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ ఆల్రెడీ మనకొచ్చేంటే ఫర్ లూప్ ఉన్నప్పుడు మనకు మళ్ళీ ఎందుకు వైల్ లూప్. ఓకేనా. సో, వైల్ లూప్ అనేది ఎలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తామంటే, ఎప్పుడైతే మనకొచ్చేంటే స్టార్ట్ అనేది తెలుసు. బట్ ఎండ్ అనేది ఎప్పుడు చేయాలని తెలీదు. బట్ మనకి ఎండ్ అయితే ఉంది. బట్ ఎప్పుడు చేయాలని మనకు తెలీదు. పర్టిక్యులర్‌గా మనకొచ్చేంటే 3 టైమ్స్ రన్ చేస్తే థర్డ్ టైమ్ మనకి ఎండ్ అనేది అవుతుందా? లేదంటే మనకి ఎలా అనేది తెలీదు మనకి. ఓకేనా. సో, ఇందులో మనకొచ్చేంటే ఇప్పుడు మనకి స్టార్ట్ అనేది మనకొచ్చేంటే 0తో స్టార్ట్ చేసి మనకొచ్చేంటే 5తో ఎండ్ చేస్తున్నామని మనకు తెలుసు. ఓకేనా. సో, అంటే మనకి ఎన్ని సార్లు రన్ అవుతుంది ఇది? మనకి మాక్సిమం మనకొచ్చేసి 6 టైమ్స్. 0తో స్టార్ట్ చేసి 5తో ఎండ్ చేస్తే మనకి 6 టైమ్స్ రన్ అవుతుంది. అంటే ఇది ఓన్లీ 6 టైమ్స్ మాత్రమే రన్ అవుతుందని మనకు తెలుసు క్లియర్‌గా 100%. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటే ఇక్కడ వైల్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, వైల్ లూప్‌లో మనకొచ్చేంటే ఫస్ట్ వైల్ అనేది మనం ఇస్తామనమాట ఇక్కడ. ఓకేనా. సో, మనకి ఇక్కడ ఎలా ఫర్ అనేది ఉంటుందో ఇక్కడ సేమ్ లైక్ వైల్ అనేది ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేటి ఇక్కడ కండిషన్ అనేది రాస్తాం. సో, ఈ కండిషన్ మనకి ఎప్పుడైతే మనకి ట్రూ అనేది ఉంటుందో, సో, అప్పటి వరకు మనకొచ్చేంటి ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఫాల్స్ అనేది అవుతుందో అప్పుడు మాత్రం మనకొచ్చేంటి ఈ వైల్ లూప్ అనేది స్టాప్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఒక వైల్ లూప్ మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మనకి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుద్ది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేంటి ఒక నంబర్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5. సో, ఈ నంబర్ అనేది ఉంది. సో, ఈ నంబర్‌ని మనకొచ్చేవంటే మీరు వితిన్ సెకండ్‌లో మనకొచ్చేంటి ఇప్పుడు ఈ నంబర్‌ని నేనొచ్చేవంటే ఎవ్రి టైమ్ నేనొచ్చేవంటే ఆఫ్ చేస్తున్నా. ఓకేనా. సో, ఎవ్రి టైమ్ ఆఫ్ చేస్తే మనకొచ్చేవంటే 0 వరకు వచ్చే వరకు మనం ఆఫ్ చేసినామనుకో ఎగ్జాంపుల్‌కి. సో, ఇది ఎన్ని టైమ్స్ రన్ అవుతుందని మనకి క్లియర్‌గా తెలుసా? తెలీదు గదా! ఓకేనా. సో, మనం చెక్ చేసుకుంటూ ఎళ్ళాలంటే మనకు కష్టం. సో, ఇది ఎన్ని టైమ్స్ రన్ అవుతుందో మనకు తెలీదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం వచ్చామంటే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో, ఈ వైల్ లూప్‌లో ఎలా రాస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైల్ కండిషన్ అనేది ఇస్తున్నా. సో, మనకొచ్చేమంటే ఇక్కడ మనకి నంబర్ అనేది n అనేది తీసుకుంటామనుకో. n గ్రేటర్ థాన్ 0 ఉన్నంత వరకు మనకు ఇది రన్ అవుతూనే ఉండాలి. సో, ఇది ఎన్ని టైమ్స్ రన్ అవుతుందో నాకు తెలీదు. ఓకేనా. సో, ఇలా సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం వచ్చేమంటే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో, బట్ మనకొచ్చేంటే మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు. నేనిప్పుడు ఫర్ లూప్ ఇదే సేమ్ ప్రాబ్లమ్ నేను ఫర్ లూప్ యూజ్ చేసుకొని చేయలేమా అని? చేయొచ్చు. ఓకేనా. సో, మనం ఫర్ లూప్‌లో సాల్వ్ చేసే ప్రతి ప్రాబ్లమ్ మనం వైల్ లూప్‌లోను సాల్వ్ చేయొచ్చు. వైల్ లూప్‌లో సాల్వ్ చేసే ప్రతి ప్రాబ్లమ్ మనం ఫర్ లూప్‌లోను సాల్వ్ చేయొచ్చు. బట్ ఏమంటే మనకొచ్చేమంటే సమ్ చేంజెస్ అనేవి ఉంటాయి. బట్ మనకొచ్చేంటే అప్పుడు మనకి ఇలా మనం చేయాలన్నప్పుడు మనకొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తుంది. అంటే మనకొచ్చేంటే యూజర్‌కి అండర్‌స్టాండబుల్ కాదు. అలా మనకి బట్ మనకి ఇదొచ్చి మనకొచ్చేంటే ఫర్ లూప్ ప్లేస్‌లో మనం ఫర్ లూప్ యూజ్ చేసి వైల్ లూప్ ప్లేస్‌లో మనకు వైల్ లూప్ యూజ్ చేస్తే మనకి క్లియర్‌గా అనేది రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ అనదర్ పర్సన్ ఎవరైనా చూసినా మనకు అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. బట్ మనకొచ్చేమంటే ఈ ఫర్ లూప్ ప్లేస్‌లో మనం వైల్ లూప్ వాడొచ్చు. ఏదైనా వాడొచ్చు. ఓకేనా. సో, అలా మనం ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ అనేది చేద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది ఫ్యూచర్ క్లాసెస్‌లో. సో, కరెంట్‌లీ మనకొచ్చేమంటే ఫర్ లూప్ అనేది మనకొచ్చేమంటే పర్టిక్యులర్ ఇటరేషన్స్ అంటే పర్టిక్యులర్ టైమ్ అంటే మనకి ఎన్ని ఇటరేషన్స్ అనేది తెలియనప్పుడు మనం వచ్చేమంటే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు మనం వైల్ లూప్‌కి మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. మీకి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా. సో, దీనికోసం మనం వచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో, ఇప్పుడు నేనొచ్చేంటే సేమ్ నేనక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగానే ఒక నంబర్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా. సో, ఇంట్ నంబర్ అనేది నేనేం తీసుకుంటున్నా. సో, మనకొచ్చేమంటే సేమ్ అక్కడ ఏదైతే ఉందో అదే నంబర్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5 ఓకే. సో, ఇంట్ నమ్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే 1, 2, 3, 4, 5 అనేది తీసుకుంటున్నా. సో, దీన్ని మనం ఎవ్రి టైమ్ మనకొచ్చేంటి ఆఫ్ చేస్తే మనకొచ్చేంటి ఈ వైల్ లూప్‌లో మనకి ఎన్ని టైమ్స్ రన్ అవుతుందని మనకు తెలీదు. బట్ మనకొచ్చేంటి ఎప్పటి వరకు మనకి చెక్ చేయాలంటే వైల్ మనకొచ్చేంటి ఈ నంబర్ అనేది మనకొచ్చేంటి గ్రేటర్ థాన్ 0 ఉన్నంత వరకు నేను చెక్ చేయాలి. వన్స్ మనకి 0 అయిపోయిందనుకో మనకి చెక్ చేయాల్సిన అవసరం లేదు. అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ అనేది చేస్తున్నా. ఏ నంబర్ అయితే మనం ఇస్తున్నామో ఆ నంబర్‌ని ప్రింట్ చేస్తున్నా. మళ్ళీ మనకొచ్చేంటి నంబర్ ఓకేనా. సో, నంబర్ స్లాష్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా అంటే మనకి నంబర్ అనేది ఇస్తున్నా. సో, మనకి నంబర్ స్లాష్ ఈక్వల్ టు మనకొచ్చేటి 2 చేస్తున్నా. ఎందుకంటే మనకి డివైడ్ బై 2 కదా!
ఓకేనా. సో, ఇది మనకి ఎలా వర్క్ అవుతుందని మీకు ఆల్రెడీ తెలుసు మనకొచ్చేటి. ఎందుకంటే ఆపరేటర్స్‌లో మనం క్లియర్‌గానే తెలుసుకున్నాం. సో, మీకొచ్చేయంటే నార్మల్‌గా మనకొచ్చేయంటే అర్థమెటిక్ ఆపరేటర్‌కి మనకొచ్చేయంటే అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి మీకు క్లియర్‌గా ఐడియా అనేది ఉందనుకుంటా. ఓకేనా. సో, ఇక్కడ మనం వచ్చేటి అసైన్‌మెంట్ ఆపరేటర్ అనేది మనం యూజ్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో, ఇది నార్మల్‌గా మనకెలా ఉంటుందంటే ఇంటర్నల్‌గా మనకొచ్చేంటే నంబర్ ఈక్వల్ టు నమ్ డివైడ్ బై 2. ఓకే. సో, ఇలా అనేది ఉంటుంది. ఓకేనా. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే దీన్ని మనకి రన్ చేస్తే మనకి ఏం అవుట్‌పుట్ వస్తుందో చూద్దాం. సో, ఇది ఎన్ని టైమ్స్ రన్ అవుతుందో మనకు తెలీదు. బట్ రన్ చేద్దాం. సో, మనకొచ్చేమంటే ఇది ఎన్ని టైమ్స్ రన్ అయిందంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 టైమ్స్ రన్ అయింది. ఓకేనా. సో, బట్ మనకు పర్టిక్యులర్‌గా మనకొచ్చేటి 13 టైమ్స్ రన్ అవుతుందని మనం ఇన్‌పుట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం 13 ఇక్కడ మనకుంది కదా! సో, టోటల్‌గా మనకొచ్చేటి 14 టైమ్స్ రన్ అయింది. సో, మనకి పర్టిక్యులర్‌గా మనకి ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు చూసి మనం టక్కని చెప్పగలమా అంటే ఎన్ని టైమ్స్ రన్ అవుతుందని మనం చెప్పలేము గదా! సో, మనకి పర్టిక్యులర్‌గా మనకి ఇది ఎన్ని టైమ్స్ రన్ అవుతుందని మనకి ఐడియా లేనప్పుడు మనం వచ్చామంటే మనకి వైల్ లూప్ అనేది ఇస్తామనమాట. సో, ఇది మనకి ఇంకా చాలా సిట్యుయేషన్స్‌లో మనకి యూజ్ అనేది అవుతుంది. మీకి రియల్ టైమ్‌లో మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసినప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా వైల్ లూప్ అనేది ఎలా వాడాలని క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది సో, ఇక్కడ ఏదైతే మనం కండిషన్ ఇస్తామో ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు మనకొచ్చేంటే ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఫాల్స్ అనేది వచ్చిందో, ఎప్పుడైతే మనకొచ్చేంటే ఇది బిలో మనకొచ్చేంటే 1 అనేది వచ్చిందో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఇది ఎగ్జిట్ అనేది అయిపోయింది. ఓకేనా. సో, సేమ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేవంటే 1-5 వరకు నేను ప్రింట్ చేయాలి. లేదంటే 1-10 వరకు. సో, నేను ఈ సిట్యుయేషన్‌లో మనం వైల్ లూప్ యూజ్ చేయలేమంటే యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో, అది ఎలా అనేది ఇక్కడికి చెప్తాను. సో, ఇంట్ నేనొచ్చేవంటే కే ఈక్వల్ టు ఇనిషియల్‌గా 0 అనేది తీసుకుంటున్నా. ఓకేనా. సో, నేను 0 నుంచి మనకొచ్చేవంటే ఎంత వరకు ప్రింట్ చేయాలా? మనకి 5 వరకు ప్రింట్ చేయాలనుకుందాం. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే వైల్ లూప్ అనేది రాస్తున్నా. కంట్రోల్ జెడ్. ఓకే. సో, వైల్ మనకొచ్చేవంటే కే అనేది నాకొచ్చేవంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓకే. సో, నాకు 5 వరకు కావాలి కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుని పెడుతున్నా. ఉన్నంత వరకు నేనేం చేయాలంటే ప్రింట్ చేయాలి. సో, కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నా ఎస్ఓయూటీ కే అనేది ప్రింట్ చేస్తున్నా. సో, మనం ఇక్కడ ఏం చేయాలి? ఇంక్రిమెంట్ చేయాలి కదా! ఖచ్చితంగా. ఓకేనా. సో, కాబట్టి కేని నేను ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నా ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేంటి ఇలా ఉన్నప్పుడు మనకొచ్చేంటి ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో, మనకొచ్చేంటి కండిషన్ అనేది ఇస్తున్నాం. ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనకి ఈజీగా మనకొచ్చేంటి ఈ యొక్క కండిషన్‌లో మనకొచ్చేంటి 3 ఇది మనం పెట్టాలి ఖచ్చితంగా అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనకొచ్చేంటి సమ్‌టైమ్స్ రాసినప్పుడు మనకి ఇది కే ప్లస్ ప్లస్ అనేది మనం యూజ్ చేయాలా లేదా అని కన్‌ఫ్యూజన్ అయిపోయి మనకి కే ప్లస్ ప్లస్‌ని వదిలేస్తారు. అప్పుడు మనకొచ్చేయంటే మనకు కావాల్సిన అవుట్‌పుట్ రాదు. సో, మనకొచ్చేంటి ఇది ఎన్ టైమ్ ఇటరేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. సో, ఇలా మనకొచ్చేవంటే సమ్ కన్‌ఫ్యూజన్స్ లేకుండా మనకు ఆల్రెడీ ఇక్కడ మనకి ఇన్ని టైమ్స్ రన్ చేయాలన్నప్పుడు మనకు తెలిసినప్పుడు మనం డైరెక్ట్‌గా వైల్ లూప్ అనేది ఎళ్తామనమాట. ఓకేనా. సో, మనకి పర్టిక్యులర్‌గా మనకి ఎన్ని టైమ్స్ రన్ అవుతుందని తెలియనప్పుడు మనం వచ్చేవంటే ఫర్ లూప్ అనేది మనకొచ్చేవంటే ఇక్కడ కూడా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. బట్ మనకొచ్చేవంటే ఇక మనం మోస్ట్‌లీ యూజ్ అనేది చేయమనమాట. ఓకే. సో, ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మనం ఫర్దర్ క్లాసెస్‌లో క్లియర్‌గా చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్‌ని రన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే 0 నుంచి మనకొచ్చేవంటే సో, ఇక్కడ ఒక ఎస్ఓయూటీ ఓకే. ఒక స్పేస్ అనేది మనకు కావాలి కాబట్టి ఎస్ఓయూటీ అనేది పెడుతున్నా. సో, మనకొక స్పేస్ అనేది వస్తుందక్కడ. ఓకే. సో, ఇక్కడ మనకి చూడొచ్చు మనకొచ్చేంటే 0, 1, 2, 3, 4, 5 అనేది రావడం అనేది జరిగింది. సో, ఈ విధంగా మనం వచ్చుంటే ఏ లూప్ ప్లేస్‌లో అయినా ఏ లూప్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ మనకి దానికి సంబంధించిన కండిషన్స్ అనేది మనం రాసుకుంటే వర్క్ అనేది అవుతుందనమాట. ఓకేనా. సో, కాబట్టి మీకు వైల్ లూప్ ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, వైల్ లూప్ అనేది మనకి ఫస్ట్ వైల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో, ఈ వైల్ అనేది యూజ్ చేసి మనం వచ్చేమంటే కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది కండిషన్ అనేది రాస్తున్నాం. అంటే మనకొచ్చేంటే కే ఎప్పటి వరకు లెస్ దెన్ లేకపోతే 5 వరకు వస్తుందో అప్పటి వరకు మనకు వర్క్ అనేది అవుతుంది. సో, ఇక్కడ నేను ప్రింట్ అనేది చేస్తాను. నెక్స్ట్ మనకొచ్చేంటే కే అనేది మనకి ఇంక్రిమెంట్ చేయాలి కదా! సో, ఒకవేళ మనం ఇంక్రిమెంట్ చేయకుండా వదిలేసినామనుకో ఇది మనకి ఏమవుతుంది 5, 5, 5, 5 అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో, మనం కావాలంటే ఇక్కడ చూడొచ్చు. మనకిది పోతూనే ఉంది. 0 అంటే మనకి జీరోస్ అనేది మనకి ప్రింట్ అవుతూనే ఉంది. సో, ఇది మనకి రన్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ మనం దీన్ని స్టాప్ చేసే వరకు. ఓకేనా. లేదంటే సమ్ టైమ్స్ తర్వాత మనకి సమ్ ఎక్సెప్షన్స్ వచ్చి మనకి క్లోజ్ అనేది అవ్వచ్చు. ఓకే. సో, బేస్డ్ అనేది కంపైలర్‌ని బట్టి ఉంటుంది. ఓకే. సో, ఇది మనకి ఇలా వర్క్ అనేది అవుతుంది. ఓకే. సో, దీన్ని మనం స్టాప్ అనేది చేసేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకి స్టాప్ అనేది అయిపోయింది. సో, కాబట్టి మనం వచ్చేమంటే కేని ప్లస్ ప్లస్ చేస్తేనే మనకొచ్చేమంటే ఇది స్టాప్ అనేది అవుతుంది. ఓకే. లేదంటే మనకి కే ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకొచ్చేంటే ఇది ఆటోమేటిక్‌గా 5 ఎప్పుడైతే మనకి 5 దాటి వస్తుందో అప్పుడు
ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి ఇది ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి క్లోజ్ అనేది చేసేస్తుంది. కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ వైల్ లూప్ ఎలా యూజ్ చేయాలి అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సేమ్ మీరొచ్చేంటి సమ్ ప్రాబ్లమ్స్ తీసుకొని వైల్ లూప్‌లో మనం సాల్వ్ అనేది చేయండి. మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఈవెన్ మీరొచ్చేంటి ఇక్కడ మైనస్‌లో మనం ఎలా సాల్వ్ చేయాలి వైల్ లూప్ యూజ్ చేసుకొని. ఓకేనా. నెక్స్ట్ మనకి 0-100 ఎలా ప్రింట్ చేయాలి. సో, మనకి ఒకవేళ 0 నుంచి మనకొచ్చేటి -10 వరకు ఎలా ప్రింట్ చేయాలి. సో, దీంట్లో మనకి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్‌లు కూడా మనం వాడొచ్చు. ఓకేనా. సో, కాబట్టి ట్రైల్ అనేది మీరేయండి. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. జస్ట్ మనకొచ్చేంటి వైల్‌కి మనకు కావాల్సింది జస్ట్ వైల్ అనే కీవర్డ్ నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి కండిషన్ అంతే. దీని లోపల మీకొచ్చేంటి ఎలా కావాలంటే అలా మీరు రాసుకోవచ్చనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.